అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త దాడి చేశాడు. కుక్కలవారిపేటకు చెందిన తాడి లక్ష్మీ దుర్గాపై భర్త ప్రకాష్ రావు ఇనుప చువ్వతో దాడి చేశాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక పిఎస్కు వెళ్లి భర్త ప్రకాష్ రావు లొంగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త దాడి చేశాడు. కుక్కలవారిపేటకు చెందిన తాడి లక్ష్మీ దుర్గాపై భర్త ప్రకాష్ రావు ఇనుప చువ్వతో దాడి చేశాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక పిఎస్కు వెళ్లి భర్త ప్రకాష్ రావు లొంగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త దాడి చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఈ అమానుష ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అయితే కనుక దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య మీద అయితే కనుక విచక్షణ రహితంగా భర్త ఆ ఇనుప రాడ్తో అయితే కనుక దాడి చేయడంతో భార్య అయితే కనుక తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కుక్కలవారిపేటకు చెందిన తాడి లక్ష్మీ దుర్గ మీద అయితే కనుక భర్త అనుమానంతో ఇనుప చెవుతో కనుక విచక్షణ రహితంగా అయితే దాడి చేశాడు. ఈ భర్త తాడి ప్రకాశరావు అయితే దాడి చేసినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఈ ఇనుప చెవుతో దాడి పొడవడంతో కొన్ని చోట్ల అయితే కనుక తీవ్ర గాయాలతో అధిక రక్తస్రావం అయితే అయిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే కనుక వెంటనే స్పందించి ఆమెను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే కనుక ఆ కేసు నమోదు చేసి భర్త ప్రకాశరావుని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మెరుగైన వైద్యం కోసం అయితే బాధితురాలను అయితే కనుక అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది. ఇలా ఉంది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.